సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మరోసారి బిగ్ బాస్ రియాలిటీ షోపై హైదరాబాద్ లో జరగనున్న అందాల పోటీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలు సమాజానికి, సంస్కృతికి హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు. బిగ్ బాస్ షో సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని కార్యక్రమమని నారాయణ విమర్శించారు. ఇది యువతను తప్పుదారి పట్టిస్తోందని, కళారంగానికి సైతం కలంకం తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ వ్యవహారం చూస్తే చీప్ వ్యభిచారం వద్దు, కాస్ట్లీ వ్యభిచారం చేయండి అన్నట్టుంది అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వివాహం కాని వారు ఒకే మంచం మీద పడుకోవటం వంటివి ప్రసారం చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఇంకా దారుణమైన దృశ్యాలు చూడాల్సి వచ్చేదని అన్నారు. బిగ్ బాస్ షోను నిషేధించాలని తాను గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నానని నారాయణ తెలిపారు. ఈ విషయంలో పోలీసుల నుంచి జిల్లా కోర్టు వరకు సంప్రదించినా 2 ఏళ్లుగా తన పిటిషన్ను స్వీకరించలేదని, చివరికి హైకోర్టు స్పందించిందని చెప్పారు. తన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు షో వ్యాఖ్యాత నాగార్జునకు కూడా నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసేలా ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ కోర్టు తీర్పిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన అందాల పోటీలపైన నారాయణ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పోటీలు మహిళలను కేవలం అందాల ప్రదర్శన వస్తువులుగా మార్చటమేనని ఆయన ఆరోపించారు. పనికిమాలిన వస్తువుల అమ్మకాల కోసం మహిళల అందాన్ని వాడుకుంటున్నారని అన్నారు. బిగ్ బాస్ ఎంత హీనమైనదో అందాల పోటీలు కూడా అంతేనని, ఈ రెండు మహిళా జాతిని కించపరిచే కార్యక్రమాలని అభిప్రాయపడ్డారు. అందాల పోటీల వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పటం అవమానకరమని ఆయన విమర్శించారు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు ప్రపంచానికి ఆదర్శమని, అలాంటిది బిగ్ బాస్ వంటి కార్యక్రమాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదని నారాయణ హితవు పలికారు. పవిత్రమైన భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.